అండి వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే స్టార్ట్ అయిపోయింది. అది కొన్ని ఏరియాలు అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మెదక్, అలాగే భద్రాద్రి, కొత్తగూడెం మనమైతే 2 డేస్ బ్యాక్ అయితే నేను వీడియో అయితే చేశాను. ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. చాలామందికైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్టార్ట్ కాలేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. లేదండి, ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇది విజయవంతంగా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. దీని ద్వారా ఈ ఇందిరమ్మ స్కీమ్కి సంబంధించి, అలాగే తెలంగాణ స్కీమ్ సంబంధించి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇక విషయంలోకి వస్తే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్పీడప్ చేయాలని హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధా ప్రకాష్ అన్నారు. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పైలట్ ప్రాజెక్టును పరిశీలించారు. హవేలీ గణపూర్ మండలం సాన్పల్లి, నర్సాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు తొలి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఈ నర్సింహులు, ఎంపీడీఓ రవీశ్వర్, తహసీల్దార్ సింధు రేణుక, సంబంధిత అధికారులు అయితే పాల్గొన్నారు. ఈ మొత్తం మీద అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ అయితే చెప్పాను. ఇలాంటి సమాచారం మీరు నాకు తెలిసి ఏ వీడియోలో అయితే చూసుండరు. ఎందుకంటే ఇలాంటి కొంచెం మనం వీటిపైన ఫోకస్ ఎక్కువ పెడతాం. ఎక్కడ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకైతే నేను చెప్పే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే, నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరైతే సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు దగ్గరలో, అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ అన్నీ అయితే అందుబాటులో పెట్టుకొని, ఏ సర్టిఫికేట్లు అడుగుతారు ఏంటి అనేది మన దగ్గర సర్వే స్టార్ట్ కాగానే నేనైతే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ దీని గురించి కూడా నేను ఏదైతే మెదక్లో ఈ సర్వే జరుగుతున్న ప్లేస్లో కూడా నేనైతే ఎంక్వైరీ, అంటే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఆ సర్వే ఎలా చేస్తున్నారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఏమేమి తీసుకుంటున్నారు అనేది ఇదైతే నేను నా వంతు ప్రయత్నం అయితే నేను చేసి మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ కాబోయే ముందు నేనైతే మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, ఇలా పూర్తి సమాచారం అయితే మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ ఏదైతే నవంబర్ 26వ తారీఖు వరకు అర్హుల జాబితా ఓపెన్, అంటే లిస్ట్ అనేది బయట పెడతాం. ఎవరెవరికి ఇండ్లు వచ్చాయి వాళ్ళని అయితే గుర్తిస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం అయితే చెప్పింది. బట్ ఏంటంటే అంతటా ఒక్కసారి చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కొద్దిగా వీళ్ళైతే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. కాబట్టి ఇది ఓన్లీ ఎంపిక చేసిన ప్రాంతంలో మాత్రమే జరుగుతుందంటే, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.